హలో గైస్, నేను మీ విష్ణు. ఈరోజు మనం పెద్దాపురంలో ఉన్నటువంటి సాహో పంజాబీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. రెస్టారెంట్ కాదు, ఇది ధాబా. ఎప్పుడు తినే హాస్టల్ భోజనమే డైలీ బోర్ కొడుతుందని చెప్పి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను మా రూమ్మేట్స్తో కలిపి ఈ ధాబాకి అయితే వచ్చేసాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా సపరేట్గా ఉంచారు. ఇప్పుడు మాలో కూడా వెజ్ తినే వాళ్ళు కొంతమంది ఉంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వెజ్ తినే వాళ్ళు సపరేట్గా, నాన్ వెజ్ తినే వాళ్ళు సపరేట్గా కూర్చుండిపోయాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆదిత్య కాలేజీ, నేను ఒక్కడనే ప్రగతి. మాకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటే ఇలాగా ఆనియన్ తెచ్చి ఇచ్చాడు. మేము ఏం చేసామంటే ఆనియన్ మీద పెప్పర్ రాసుకుని నిమ్మకాయ పిండుకుని తిన్నాము. ఇలా మీరు కూడా చాలాసార్లు చేసే ఉంటారు కదా. ఒకవేళ ఇలా మీరు కూడా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈలోగా మేము ఆర్డర్ చెప్పిన కర్రీ అండ్ పుల్కాలు అయితే వచ్చేసాయి. మేము చెప్పిన కర్రీ వచ్చేసి పన్నీర్ మేతి కర్రీ, చాలా టేస్టీగా ఉంది, ట్రై చేశాను. ఇంకా నాన్ వెజ్ తినే మా ఫ్రెండ్స్లో అయితే బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నారు. ఇది నార్మల్ బిర్యానీ అయితే కాదు, నార్మల్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ కాదు, ఇది మిక్స్డ్ బిర్యానీ. ఇందులో చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి అనమాట. వాళ్ళకి చాలా నచ్చింది ఆ బిర్యానీ. మేము పన్నీర్ మేతి కర్రీతో తినేసిన తర్వాత మళ్ళీ కాజు పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అందులో మాకు పన్నీర్ అయితే అసలు నచ్చలేదు, అంటే అది ముక్క పేల్చలేదు గ్రేవీని. సో మాకైతే అంతలా ఎక్కలేదు అది. అలా అన్నీ తినేసి బయటకు వచ్చేసి బిల్ పే చేసిన తర్వాత మళ్ళీ మా హాస్టల్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. బయట అయితే చలి మామూలుగా లేదు, అసలే బండి మీద వెళ్ళాం కదా, మామూలు చలి వేయలేదు. మేము వచ్చిన తర్వాత మంట వేసుకుని దాని దగ్గర చాలాసేపు కూర్చుని ఉన్నాం. మా ఫ్రెండ్స్ ఫోటోషూట్స్ కూడా దిగుతున్నారు మంట దగ్గర. అలా కొంతసేపు చలిమంట కాగిన తర్వాత మా ఫ్రెండ్ హాస్టల్కి వెళ్ళాం. వాళ్ళ హాస్టల్లో క్యారమ్ బోర్డు ఉంది, అందుకే కొంతసేపు క్యారమ్స్ అయితే ఆడుకున్నాం టీమ్స్గా ఫామ్ అయ్యి. కొంతసేపు క్యారమ్స్ ఆడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అయితే హాస్టల్కి బయలుదేరిపోయాం. అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది, అందుకనే మా హాస్టల్కి అయితే తిరిగి వచ్చేసాం. అంతే ఈరోజు వ్లాగ్. బాయ్ బాయ్.